ఫ్రెండ్స్ సినిమాకి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఎండ అయితే చాలా గట్టి పడుతుంది అబ్బాయి. ఇది వర్షాకాలం ఎండాకాలం తెలియట్లేదు. సినిమా పేరేంట్రా? కృష్ణం ద పూరి. కృష్ణం ద పూరి అంట. ఎప్పుడు ఈరోజు వచ్చిందా? ఈరోజు వచ్చింది. కృష్ణం పూరి అంట. సినిమా పేరు కూడా తెలియదు. సినిమాకి వెళ్ళే కారణం ఒకటే, సినిమాకి వెళ్ళడానికి కారణం ఒకటే తెలుగు కూడా రాదయ్యో. అవునా సరిగా ఏదో ట్రై చేస్తున్నాను కానీ మీ వల్ల ఈ ఎండ తట్టుకోలేక ఏసీలో కూర్చుందామని వెళ్ళిపోతున్నాం ఇంకా సినిమాలు. అది ఫైనల్లీ థియేటర్ అయితే రీచ్ అయ్యాము. బ్యానర్ చూడండి వెనకాల. మరి రాజమండ్రిలోనే ఒక ఫేమస్ థియేటర్ ఇదే, విఎస్ మహాల్. రే టికెట్లు తీసారా తీయలేదా? టికెట్ కౌంటర్కి వెళ్ళారు మన వాళ్ళు. సినిమా అయితే ఖాళీ. ఎండ అయితే దోలు తీర్చేస్తుంది అబ్బా. ఓజీ గురించి వెయిటింగా చూడండి. ఓజీ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కృష్ణ కష్కింగా ద పూరి సినిమా పేరు కూడా చాలా డిఫికల్ట్గా పెట్టారు. నాకైతే చదవడం కూడా రావట్లేదు. ఇదిగో మావాడు బాగా చదువుతాడు తెలుగు. ఇదిగో చూసారు కదా బోర్డు. ఎరా ఏ సినిమాకి వచ్చావు నువ్వు? ఎరా ఏ సినిమాకి వచ్చావు నువ్వు? సరే గైస్, లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మీకు ఈ మూవీ అయ్యాక టికెట్లు అయితే దొరికినాయి. టికెట్లు పర్లేదు, బాగానే తీస్తాడు మావాడు. జస్ట్ వెళ్ళిపోతున్నాం. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. మన సినిమాతో లేదు ఈ డోసీ టికెట్. సరే ఫ్రెండ్స్, ఆఫ్టర్ మూవీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే బాయ్. కరెక్ట్గా స్వర్ణమాల ఇంటర్వెల్ అయిందబ్బే. బయటకు వచ్చి చూస్తే మేఘాలేమో మామూలుగా సౌండ్ చేయట్లేదు. క్లైమేట్ చూసేద్దాం. డబ్బకి వర్షం వచ్చేలా ఉంది. స్వర్ణమాల అంట. ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తుందిరా బాబు. మొత్తం అయ్యాక మళ్ళీ చెప్తాను మీకు ఇంటర్వెల్. మూవీ అయితే ఫినిష్ అయిపోయింది. వీడికైతే నిద్ర వస్తుంది. చల్ చల్. వర్షం అయితే బయట చిత్త కొట్టేస్తుంది ఇంటర్వెల్ నుంచి. ఇదిగో సినిమా అయితే ఫుల్ హారర్ మూవీ. భయపడే వాళ్ళు అస్సలు మూవీకి అయితే రాకండి. ఎందుకంటే ఈ డ్రైవ్లో వచ్చిపోసాడు. సరే గైస్, మూవీ అయితే సూపర్. కానీ భయపడే వాళ్ళు అస్సలు రాకండి. ఫుల్ హారర్ మూవీ. ఎంజాయ్ చేయండి. ఒకసారి అయితే చూడండి.